తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదన్న ధోరణిలో కొనసాగుతున్నాయి. రాష్ట్రం విడిపోకముందు అధికార విపక్షాలు కలివిడిగా ఉండేవి. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించినప్పుడు శాసనసభ లోపల వెలుపల అప్పుడప్పుడు ఉభయ పక్షాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపించేవి. కానీ ఇప్పటిలా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ముఖాముఖి కలుసుకోలేని పరిస్థితులు ఉండేవి కావు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార విపక్షాల మధ్య దూరం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో కీలక అంశాలపై అఖిలపక్ష సమావేశాలను ప్రభుత్వం నిర్వహించి నిర్ణయాలు తీసుకునేది. రాష్ట్రం విడిపోయాక అఖిలపక్ష సమావేశాలు జరగడాన్ని చూడలేదు. రాను రాను ఈ పరిస్థితి మరింత వికటించి శాసనసభ లోపల వెలుపల ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కళ్లల్లో కళ్ళు పెట్టి చూసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదు. 2014, 2018 మధ్య విపక్ష కాంగ్రెస్ నాయకుడిగా జానారెడ్డి ఉండేవారు. అప్పట్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచారు. గతంలో శాసనసభ సమావేశాల ప్రారంభం రోజు అధికార విపక్షాల నాయకులు అల్పాహార విందులో పాల్గొనేవారు. సమావేశాల ముగింపు సందర్భంగా ఉమ్మడిగా విందులో పాల్గొనేవారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ సంప్రదాయం దాదాపు కనుమరుగైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా ప్రతిపక్ష నాయకుడి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉండేవారు. ఆ రాష్ట్రంలో కూడా అఖిలపక్ష సమావేశాలు జరగనే లేదు. అధికారిక కార్యక్రమాల్లో ప్రతిపక్ష నాయకుడు పాల్గొన్న దాఖలాలు లేవు. రాజధానిగా అమరావతిని ఎంపిక చేసే ముందు కూడా అఖిలపక్ష సమావేశం జరగలేదు. శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య నిత్యం యుద్ధం జరిగేది. అదే సమయంలో తెలంగాణ శాసనసభ సమావేశాలు కొంత సాఫీగా సాగేవి. 2018 తర్వాత కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక అధికార ప్రతిపక్షాల మధ్య దూరం మరింత పెరిగింది. ఆపరేషన్ ఆకర్షణ ఉద్యమంగా చేపట్టిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాసనసభలో నోరెత్తే అవకాశం కూడా లేకుండా చేశారు. ఎప్పటికప్పుడు సభ నుంచి సస్పెండ్ చేసి పారేసేవారు. సభలో రేవంత్ రెడ్డి ముఖం చూడడం కూడా ఇష్టం లేదన్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించేవారు. కాంగ్రెస్ సభ్యులను చీటికి మాటికి సస్పెండ్ చేసేవారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితులు మరింత వికటించాయి. 2019 ఎన్నికల్లో ప్రజలు తనకు 23 సీట్లు మాత్రమే ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు కుంగిపోకుండా సభకు హాజరవడం నామోషిగా భావించకుండా శాసనసభ సమావేశాలలో పాల్గొన్నారు. అధికారంలో ఉన్న వైసీపీ అడుగడుగున అవమానించిన భరించారు. చివరకు తన సతీమణిని నిండు సభలో అవమానించడంతో తట్టుకోలేక కౌరవ సభగా మారిన శాసనసభలోకి తిరిగి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని శపథం చేసి సభను బహిష్కరించారు. ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు అధికారం తలకెక్కి అహంకారపూరితంగా వ్యవహరించిన కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే అధికార దర్పం వెలగబెట్టిన ఈ ఇరువురు కూడా ప్రతిపక్ష నాయకులుగా శాసనసభ సమావేశాలలో పాల్గొనడానికి ఇష్టపడడం లేదు. తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ కు గుర్తింపు ఉంది. అందుకు తగిన సంఖ్యాబలం ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడి హోదా పొందడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని ప్రజలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తనకు ఏమాత్రం ఇష్టం లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండడాన్ని జీర్ణించుకోలేని స్థితిలో ఉన్న కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. అయితే తాను సభకు హాజరు కావడం లేదని ఆయన ఇంతవరకు ప్రకటించలేదు. జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా సంఖ్యాబలం లేకపోయినా తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోతే శాసనసభకు హాజరు కాబోనని ప్రకటించారు.
నాకు చాక్లెట్ కొనివ్వకపోతే బడికి వెళ్ళనని విద్యార్థి మారాన్ చేసినట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. 2019లో తెలుగుదేశం పార్టీ తరపున 23 మంది శాసన సభ్యులు మాత్రమే ఎన్నికైనప్పటికీ వెరవకుండా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించిన విషయం తెలిసి కూడా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు శాసన సభకు హాజరు కాకపోవడం వింతగా ఉంది. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రతిపక్ష స్థానంలో కూర్చోడాన్ని నామోషిగా భావించలేదు. కేసీఆర్ 9.5 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆయన ఏకంగా శాసనసభ మీదే అలిగారని భావించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఇక మాజీ ముఖ్యమంత్రిగా మారిన జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే 5 ఏళ్ల పాటు రారాజుగా వ్యవహరించిన తాను ప్రతిపక్షంలో కూర్చోవడం ఏమిటి నాన్ సెన్స్ అని భావిస్తున్నట్టుంది. 1994 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా పొందడానికి అవసరమైన సంఖ్యాబలం లభించలేదు. అయినప్పటికీ ఆనాడు దివంగత పి జనార్దన్ రెడ్డి శాసనసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా ప్రభుత్వంపై పోరాడారు. జగన్మోహన్ రెడ్డిలో ఈ స్ఫూర్తి కొరవడింది. తెలంగాణలో అధికార మార్పిడి జరిగి 8 నెలలే అయింది. అయినప్పటికీ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శుక్రవారంతో ముగిసిన శాసనసభ సమావేశాలలో చోటు చేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. కేసీఆర్ హయాంతో పోల్చితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తున్నది. ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితికి తగిన సమయం కేటాయిస్తున్నది. కీలకమైన అంశాలపై కోరినంత సమయం కేటాయిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా రాత్రులు పొద్దుపోయే వరకు సమావేశాలను నిర్వహించింది. మైక్ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు కొట్లాడే పరిస్థితిని అధికార కాంగ్రెస్ పార్టీ కల్పించడం లేదు. అయినప్పటికీ సభలో చివరి 2 రోజుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటుకు నోటు కేసులో తాము అరెస్ట్ చేసి జైల్లో పడేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండడాన్ని కేసీఆర్ మాత్రమే కాదు, బీఆర్ఎస్ కు చెందిన ఇతర ముఖ్యులు కూడా సహించలేకపోతున్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సభలోనే రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఏకవచనంతో సంబోధించారు. అధికార కాంగ్రెస్ సభ్యులు దీనిపై ఆక్షేపించగా, ఒకప్పుడు తాను రేవంత్ మంచి మిత్రులమని, గత 10 ఏళ్లుగా తమ మధ్య చెడిందని, అందుకే గత చనువుతో పేరుతో సంబోధించానని కేటీఆర్ వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణ ఆకుకు అందకుండా పోకకు పొందకుండా ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆయనను సభలో మా బాపు లేదా మా నాన్న అని ఎప్పుడూ సంబోధించలేదు. గౌరవ ముఖ్యమంత్రి అని మాత్రమే అనేవారు. కేసీఆర్ కూడా తన కుమారుణ్ణి గౌరవ మంత్రి అని మాత్రమే సంబోధించేవారు. అంతేగాని ఇంట్లో పిలుచుకున్నట్టు హరే తురే అని సంబోధించలేదు. సభా సంప్రదాయాలు అలాగే ఉంటాయి, ఉండాలి కూడా. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడానికి మనసులో ఎక్కడో అయిష్టం ఉన్నందునే డిఫెన్స్ బదులు అఫెన్స్ పాత్ర పోషించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరదాగా యథాలాపంగా చేసిన ఒక వ్యాఖ్యకు విపరీత అర్థాలు తీయడమే ఇందుకు నిదర్శనం. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి కల్పించుకొని మీ వెనక కూర్చున్న అక్కల మాట వింటే మీ పరిస్థితి జూబిలీ బస్ స్టాండ్ అవుతుంది అని వ్యాఖ్యానించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించడమేనని, ముఖ్యమంత్రికి మహిళలంటే గౌరవం లేదని ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. సభ లోపల వెలుపల నిరసన వ్యక్తం చేశారు. సబితా ఇంద్రారెడ్డి
తనను అవమానించారని కన్నీరు పెట్టుకోవడం కూడా జరిగింది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలలో ఆక్షేపించాల్సిందేమీ లేదు. ఫలానా వాళ్ళ మాటలు వింటే చెడిపోతావు అని మనం అనడం సహజం. రేవంత్ వ్యాఖ్యలను కూడా ఆ కోవలోనే చూడాలి. అంతేకాదు, రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే ఆయన మహిళల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన లేదా వారిని అవమానించిన సందర్భాలు లేవు. దీంతో బీఆర్ఎస్ ప్రయత్నం ఫలించలేదు. పనిలో పనిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారు అని చేసిన వ్యాఖ్యను అనుకూలంగానే మలుచుకునే ప్రయత్నాన్ని కేసీఆర్ అండ్ కో చేసింది. వాస్తవానికి సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి పూసగుచ్చినట్టు వివరించడంతో బీఆర్ఎస్ఏ ఆత్మరక్షణలో పడింది. మహిళలను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్ చేసిన ఆందోళనలను కూడా ప్రజలు పట్టించుకోలేదు. దీంతో బీఆర్ఎస్ అందుకున్న ఆయుధం పనిచేయలేదు. అయితే సమావేశాల చివరి రోజు బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. దానం నాగేందర్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. వీధి పోరాటాల సందర్భంగా వాడే భాషను ఆయన వ్యాఖ్యలు తలపించాయి. మజ్లిస్ నాయకుడు అక్బరుద్దీన్ జోక్యంతో దానం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఇలాంటి భాషను నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విన్నాం. ఇప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సభకు హాజరు కావడం లేదు కనుక సభలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం లేదు. గత ఎన్నికల వరకు తెలంగాణ శాసనసభ సమావేశాలు కూడా ప్రశాంతంగానే సాగాయి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కేసీఆర్ కుటుంబానికి మధ్య నెలకొన్న వైరం ఇందుకు కారణం కావచ్చు. కేసీఆర్ సభకు హాజరైతే తెలంగాణ శాసనసభ సమావేశాలు ఖచ్చితంగా మరింత ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఉండేవి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా మజా వచ్చేది. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు మంచి స్పీకర్లు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయి వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ ఆ స్థాయిలో వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు గాని, సై అంటే సై అనగలిగే వాళ్ళు గాని కాంగ్రెస్ లో తక్కువే. నిజం చెప్పాలంటే కేసీఆర్ సభకు వచ్చి కేటీఆర్, హరీష్ లను కుడి ఎడమల కూర్చోబెట్టుకొని అధికార పక్షంపై మాటల యుద్ధానికి దిగితే ప్రభుత్వం ఎంతో కొంత ఆత్మరక్షణలో పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు వాక్చాతుర్యం లేకపోయినా ఆ శక్తి ఉన్న వాళ్లను ప్రోత్సహిస్తూ ప్రతిపక్ష పాత్రను పోషించేవారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహారం మొరటుగా ఉంటుంది. అంచేత ఆయన సభకు హాజరైనప్పటికీ చర్చలు రసవత్తరంగా సాగే అవకాశం లేదు. మాటకారితనం ఉన్నవాళ్లు వైసీపీ తరపున గెలిచిన 11 మందిలో ఉన్నారో లేదో తెలియదు. బూతు భాషకు అలవాటు పడిన వారందరూ తాజా ఎన్నికల్లో ఓడిపోయారు కనుక ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పుడు బూతులు వినపడకపోవచ్చు. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. మహాభారతంలో దుర్యోధనుడు పాండవులపై పగ పెంచుకోవడానికి మయసభలో అడుగిడిన సందర్భంగా జరిగిన అవమానం ఒక కారణం. అలాంటి అనుభవం ఎదురు కాకపోయినా శాసనసభకు హాజరు కాకూడదని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకోవడం వింతగా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా తన సోదరుడి నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలుండడం సహజం, విద్వేషాలు ఏర్పడడం వాంఛనీయం కాదు. దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది.
అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య వ్యక్తిగత స్థాయిలో వైషమ్యాలు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పర్యాయం మరింత పరిణితి ప్రదర్శిస్తున్నారు. పర్యటనల సందర్భంగా హంగు ఆర్భాటాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన సభలకు జన సమీకరణలు చేయకూడదని నిర్ణయించుకోవడం నిజంగా ముదావహం. మడకశిర నియోజకవర్గంలో జన సమీకరణ లేకుండా సాదాసీదాగా కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి అభినందించడం గమనార్హం. అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబులోనే ఇంత మార్పు వచ్చినప్పుడు అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డిలో ఏ మార్పు కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాల మాటున పోలీస్ రక్షణలో పాఠశాలలకు సెలవులు ప్రకటింపజేసి దుకాణాలను సైతం మూయించి జనాలను బలవంతంగా తరలించి సభలు నిర్వహించినా ఎన్నికల్లో ఫలితం ఇవ్వని వాస్తవాన్ని జగన్ రెడ్డి నిరాకరించడం ఆయన మనస్తత్వానికి నిదర్శనం. ఎన్నికల్లో ఓడిపోయాక కూడా తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం ఎవరైనా చేస్తారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడపాదడపైన తరలించి తీసుకొచ్చిన వారిని కలుసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ పని కూడా చేయడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనను వేధించిన విషయాలను మరిచిపోయి మరింత హుందాగా వ్యవహరించడం అవసరం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనుల ఒత్తిడి ఉంటుంది. ఎల్లవేళ అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు. శాసనసభ లోపల వెలుపల ప్రతిపక్షాల పట్ల మరింత ఉదారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షిస్తారు. ప్రతిపక్షాలను పూచిక పుల్లల కంటే హీనంగా చూసిన కేసీఆర్ తో పోటీ పడాలనుకోకూడదు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఓటుకు నోటు కేసును అడ్డు పెట్టుకుని కేసీఆర్ కర్కశంగా వ్యవహరించడం వల్లనే ప్రజల్లో రేవంత్ రెడ్డి పట్ల సానుభూతి ఏర్పడింది. అంతిమంగా అది ఆయన ముఖ్యమంత్రి అవడానికి దోహదపడింది. ఈ వాస్తవాన్ని రేవంత్ విస్మరించకూడదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఢీ కొనగల సత్తా రేవంత్ రెడ్డిలో లేకపోలేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తమను అవమానిస్తున్నారన్న భావన బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తల్లో కూడా నెలకొన్నది. ఈ కారణంగానే లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కు చెందిన వాళ్లు కొంతమంది భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చారు. ఫలితంగా కాంగ్రెస్ తో సమానంగా బీజేపీ కూడా 8 సీట్లు గెలుచుకుంది. తనలో రాజకీయంగా కసి రగలడానికి కారణం ఎవరు ఏమిటి అనేది గుర్తించి అవతలి వారిలో కూడా తనపై కసి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకునే విషయం రేవంత్ రెడ్డి ఆలోచించాలి. 8 నెలల క్రితం ఎన్నికలు జరిగిన సమయంతో పోల్చితే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కొంత తగ్గినట్టుగా సమాచారం వస్తోంది. ఇందుకు రేవంత్ రెడ్డి మాత్రమే కారణం కాదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రధాన బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రికి తగిన స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు. మంత్రులు, ముఖ్యంగా సీనియర్లు ఎవరికి వారే ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులకు స్వేచ్ఛ అవసరమే గాని అది అపరిమితం కాకూడదు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి రాష్ట్రంలోని పరిస్థితులపై అవగాహన ఉన్నట్టుగా లేదు. ఆమె హైదరాబాద్ లోనే అధిక సమయం గడుపుతున్నప్పటికీ పార్టీలో ఏం జరుగుతున్నదో పట్టించుకోవడం లేదు. అధిష్టానం అతి జోక్యం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నష్టం చేస్తున్నది. ఆ ఛాయలు ఇప్పటికే కనబడుతున్నాయి. జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే ప్రజాభిమానం చూరగొంటున్న రాహుల్ గాంధీ అప్పుడప్పుడైనా తెలంగాణలో పరిస్థితులను స్వయంగా సమీక్షించడం అవసరం. శాసనసభలో పోరు ప్రస్తుతానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కేంద్రీకృతం కావడంతో భారతీయ జనతా పార్టీ పరిస్థితి స్తబ్దుగా ఉంది. ఆ పార్టీ ఎప్పుడు ఎటువంటి ఎత్తుగడలు అనుసరిస్తుందో తెలియదు. బీజేపీ తేరుకునే లోపే ప్రధాన ప్రతిపక్షంగా మరింత బలపడే ప్రయత్నాలను బీఆర్ఎస్ మొదలెట్టింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసుకోవాలి. రుణమాఫీ వంటి ప్రధాన హామీల విషయంలో మాట నిలబెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంపై మొత్తంగా ప్రజల్లో సదభిప్రాయం నెలకొనేలా తగు చర్యలు తీసుకొని పక్షంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడే ప్రమాదం ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో బీఆర్ఎస్ ముఖ్యులు ఉక్కపోతకు గురవుతుండవచ్చు, కానీ ప్రజాస్వామ్య ప్రియులు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. అదే సమయంలో
ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని చొప్పించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ప్రజల్లో ఫీల్ గుడ్ భావన లోపిస్తుంది. రాజకీయ వైషమ్యాలే పాలకులకు ప్రతిపక్షాలకు ప్రధాన ఎజెండా కాకూడదు. అదే జరిగితే భారతీయ జనతా పార్టీ ఉండనే ఉంది. తస్మాత్ జాగ్రత్త.